కార్యక్రమం అంటే ఒక సంఘంగా జరిగించే కార్యక్రమం ఒక విధంగా ఉంటుంది. ఇది అనేక సంఘాలు కలిసి ఇట్టి రీతిగా మరి అనేక మంది సేవకులు కలిసి ఇట్టి రీతిగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి దేవుని ఏర్పాటే కానీ నేను కానీ ఇంకొకరు కానీ పాత్రధారం కాదు. దేవుని ఏర్పాటును బట్టి ఇదంతా జరుగుతుందని రాబోయే దినాల్లో పరిచర్య ఇంకా ముందుకు విస్తరించబడాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ సమయంలో మొట్టమొదటిగా దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన సేవక బృందానికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు, అలాగే కూడొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం ముఖ్య వాక్యోపదేశకులు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ సమయం కొన్ని మాటలు జాగ్రత్తగా విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వందనాలు, కృతజ్ఞతలు. అయినా ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు. 4 రోజుల ప్రత్యేకమైన పరిశుద్ధ గ్రంథ పరిశోధన సదస్సు ద్వారా మీ సన్నిధిలోనికి మేము చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మనందరినీ నడిపించి క్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ రాత్రి మనం అనుకున్న టైటిల్ ప్రకారంగా పరిశుద్ధ గ్రంథ పరిశోధన సదస్సు కనుక ఈ పరిశుద్ధ గ్రంథ పరిశోధన సదస్సులో ఈ రాత్రి మరొక అంశాన్ని మరి పరిశోధనాత్మకంగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ భూమి మీద మానవాళికి జీవించుట కొరకు ఒక చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు. ఈ జీవిత కాలం అనేది దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి, దేవుని ఆలోచనను బట్టి మనకు అనుగ్రహించబడింది. దేవుని ఆలోచన చేత ఈ భూమి మీదకి వచ్చిన మనం మన జీవిత కాలములో జీవిస్తున్న కాలం అంతట్లోనూ దేవుని ఆలోచన మన విషయంలో ఏమై ఉన్నదో అది తెలుసుకుని జీవించటమే జీవిత పరమార్థం. అది తెలుసుకునే ప్రయత్నాన్ని ఈరోజు మనిషి ప్రారంభిస్తున్నాడు. ప్రారంభించి తెలుసుకోలేక విఫలమవుతున్న వారు ఉన్నారు. తెలుసుకుని దానిలో ముందుకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు. దానిలో విజయం సాధించేవారు ఉంటున్నారు. తెలుసుకునే ప్రయత్నంలోనే విఫలమవుతున్న వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. ఎందుకు ఈ భూమి మీద పుట్టాను అని తెలుసుకునే ప్రయత్నంలో విఫలమైపోతున్నారు. రెండవ రకం తెలుసుకుని అమ్మో ఇది కదా నా జీవిత పరమార్థం అని దానిని కొనసాగించాలి అనుకుంటున్నారు. కొనసాగించలేక విఫలమవుతున్నారు. మరొక వర్గం తెలుసుకుని తన జీవిత పరమార్థం తెలుసుకుని దానిని ఖచ్చితంగా కొనసాగించి గమ్యానికి చేరుతున్న వారు కూడా ఉన్నారు. ఇలా అయితే ఖచ్చితంగా మనం గమనించాలి, మనం ఈ భూమి మీదకి రావటం దేవుని చిత్తం అయితే ఆ దేవుని చిత్తములో ఉన్నటువంటి మనం ఖచ్చితంగా మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో అది తెలుసుకుని మనం గమ్యానికి చేరుకోవలసిన వారమై ఉన్నాము అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకుండా మన జీవితాన్ని ఉన్నతంగా కొనసాగించుకోవాలి. అలా కొనసాగించుకోవడానికి దేవుడు మనకి, అంటే దేవుడు అనగానే పదం 3 అక్షరాలతోనే ఉండొచ్చు, కానీ దేవుడు అనగానే ఆకాశాన్ని భూమిని కలిగించిన వాడు,
మానవుడైన మనల్ని నడిపిస్తున్నవాడు. మనకి ఈ ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగపరుచుకున్న ఒక అజ్ఞాత బైబిల్ గ్రంథంలో ఆమె గురించి ఒకవేళ మనం వ్యాఖ్యానిస్తే ఆమె ఒక అజ్ఞాతంగానే కనిపిస్తుంది. దేవుణ్ణి ఉన్నతంగా ఆరాధించిన వాడు కాదు. దేవుని ప్రమేయంతో ఈ భూమి మీదకి వచ్చిన మనం దేవునిని మన్న చేయడానికి మనం ప్రయత్నపడాలి. దేవునిని మన్న చేసి ఒక ఆత్మీయ జీవితాన్ని గురించిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చూద్దాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 36 వచనం నుండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 36 వచనం నుంచి. మరియు ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి, ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనతో రేయింపగలు సేవ చేయుచుండెను అని రాయబడింది. అన్నా ఈమె గురించి బైబిల్ గ్రంథం అంతా మనం పరిశీలిస్తే 3 వచనాలు రాయబడ్డాయి. 66 పుస్తకాలలో 1028 పేజీలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో 3 వచనాలు అన్నా అన్న ఒకటి మనం గమనించాలి. ఈ భూమి మీద జీవిస్తున్న కాలంలో మన జీవితం దేవుని దృష్టిని ఆకర్షించాలి. మన జీవితం మనుష్యుల దృష్టిని ఎంతమంది మనుషులను ఆకర్షించినా ఉపయోగం ఉండదండి. దేవుని దృష్టిని ఆకర్షించాలి. దేవుని దృష్టిని ఆకర్షించగలిగే జీవితముగా మన జీవితం ఉండాలి. నిజంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి ఆలోచిస్తే ప్రకటనలో ఒక మాట ఉందండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో మాట, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల, వినపడతారండి, ఎవరి పేరైనా ఎవడైనా, ఈ భూమి మీద పుట్టినవాడు ఎవడైనా కానీ, ఎంత గొప్పవాడైనా కానీ, ఎంత ఉన్నతుడైనా కానీ, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడైనా కానీ, ఈ భూమి మీద జీవిస్తున్న కాలంలో ఖచ్చితంగా అతడి జీవిత కాలంలో దేవుని జీవ గ్రంథమని పేరు, మనుషులు నీ పేర్లు గిన్నీస్ బుక్లో ఎక్కించవచ్చు. నీ ఘనతను బట్టి, నీ ప్రావీణ్యతను బట్టి, నీ తెలివితేటలను బట్టి, నీ ఆలోచన బట్టి రకరకాల పుస్తకాలలో నీ పేర్లు రాయబడి ఉండవచ్చు. కానీ అది నీ పేరు దేవుని జీవ గ్రంథములో
రాయబడకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? అగ్నిగుండములో యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భాన్ని, చరిత్రలో జరిగిన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేశారు. మనకు చాలా చదువుతున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటాం. లూకాసు వార్తలో ఆ సందర్భంలో మనకి 16వ అధ్యాయంలో ధనవంతుడు ఒకడు ఉండెను అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రలో జరిగిన ఒక సందర్భాన్ని, దైవజనుడైన మోషే గారి కాలంలో జరిగిన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, ధనవంతుడు ఒకడు ఉండెను అని చెప్పి క్రింద అనగా దరిద్రుడు ఉండెను. ఈ భూమి మీద ఎంత గొప్పగా బ్రతుకుంటాడు, ఈ భూమి మీద ఎంత గొప్పగా బ్రతుకుంటాడండి ఆయన. కానీ దేవుడు అని పేరు ధనవంతుడు ఒకడు ఉండేను అంతే, అతని పేరు రాయబడలేదు. లాజరు దరిద్రుడుగా పిలువబడ్డాడు, దరిద్రమైన స్థితిలో జీవించాడు ఈ భూమి మీద. దేవుని పట్ల ఎంతో ఆశ, దేవుని పట్ల ఎంతో ఆశ ఉంది. దేవుని పట్ల ఆశ కలిగి జీవించిన ఆయన జీవించిన కాలములో ఆయన పేరు, దేవుడు ధనవంతుడు పేరు ప్రస్తావించలేదు. కానీ ఎవరు పేరు ప్రస్తావిస్తున్నారంటే లాజరు పేరు ప్రస్తావిస్తున్నారు. బైబిల్ చదువుతుంటే, బైబిల్లో ఉన్న సందర్భాలను ఆలోచిస్తుంటే, దేవుడు ఈ భూమి మీద పుట్టిన మానవాళి పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో, దాని వెనుక ఉన్న పరమార్థం ఏంటో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ధనవంతుడు ఒకడు ఉండేదేమో, అంటే ఆ ధనవంతుడు చనిపోయాడు సుమారుగా 4,000 సంవత్సరాలు. ఆ రోజు నుంచి అతడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు తెలుసా? ఒక చుక్క నీటి కోసం ఆశతో ఎదురు చూస్తున్నాడు. అంటే ఈ భూమి మీద జీవిస్తున్న కాలంలో ఎవని పేరు జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడలేదో వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. కానీ జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడి ఉందో వారికి నిత్య సంతోషం పరలోకంలో. ఆ పరలోక నిత్య సంతోషంలోనికి మనల్ని తీసుకెళ్ళటానికి ఈ భూమి మీద జీవించిన వారి జీవిత చరిత్ర గాథను ఒక పుస్తకంగా వ్రాసి దేవుడు వాటిని మన ముందుంచి, ఇదిగో ఇలాంటి పరిశుద్ధ గ్రంథ పరిశోధన సదస్సు ద్వారా, వేదిక పైన దైవ సేవకుల ద్వారా ఒక్కొక్క సంగతిని బోధించడానికి ఈ 4 రోజులు అది మనం తెలుసుకోవాలి, అది మనం గ్రహించుకోవాలి. అంటే ఈ భూమి మీద జీవిస్తున్న కాలంలో ఏదో వచ్చాను, వెళ్ళిపోయాను, నా జీవితం అయిపోయింది అనుకోవటం కాదు. కానీ దేవుని మదిలో, దేవుని దృష్టిలో నేను స్థానాన్ని పొందుకోగలిగానా లేదా అన్నది ఒక్కసారి ఈ రాత్రి మనం ఆలోచించాలి. ఒక్కసారి ఆలోచించాలి. దేవుడు ఆమె గురించి రాస్తున్నాడు. సువార్త 2వ అధ్యాయం 36 వచనం నుంచి, మరియు ఆషేరు గోత్రీకురాలు పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను.
ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు పేరు చెప్తున్నాడు. ఆ తండ్రి ఏ వంశం నుంచి వచ్చారో చెప్తున్నాడు. ఎంత గొప్ప వివరణ ఇస్తున్నాడు ఇక్కడ చూడండి. దేవుని గ్రంథములో అన్న అనే ఆమె గురించి దేవుని గ్రంథములో ఎంత చక్కటి వివరణిస్తున్నారు. ఆమె గురించి వ్రాయబడిన సందర్భాలు 3 వచనాలు. కానీ ఆమె సమర్పణ చూస్తే ఆమె జీవితం వెనక ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఆషేరు గోత్రీకురాలు అని ఆమె గురించి ఎందుకు రాయబడింది? అసలు ఆషేరు గోత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఒక్కసారి చూడండి. ఆదికాండములో రాయబడినటువంటి సందర్భాలను ఒక్కసారి మనం చూద్దాం. ఆదికాండములో రాయబడినటువంటి ఒక్కసారి మనము గమనించగలిగితే ఆ సందర్భాలు చాలా స్పష్టంగా రాయబడినాయి. ఆదికాండము 49వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనంలో ఆషేరు నొత్త శ్రేష్టమైన రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చుకుంటున్నాడు. ఈమె ఏ వంశం నుంచి వచ్చింది? ఏ గోత్రం నుంచి వచ్చిందట? ఆషేరు గోత్రం నుంచి వచ్చింది. ఆషేరు గోత్రం అంటే ఆషేరు గోత్రం అంటే చిన్నది కాదు. ఆషేరు గోత్రానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే ఆషేరునంత శ్రేష్టమైన ఆహారం ఉంటుంది. ఎప్పుడు కూడా శ్రేష్టమైన ఆహారం ఉంటుంది. రాసులకు తగిన పదార్థములను ఆషేరు గారి ఇంటి దగ్గర చాలా బాగుంటుందండి. రాసు విందు ఏర్పాటు చేస్తే ఎంత ఘనంగా ఉంటుంది. రాసు విందు ఏర్పాటు చేస్తే ఎంత గొప్పగా ఉంటుందండి. అంటే అన్న యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక రాజ కుటుంబం. రాజులకే ఆహారాన్ని పెట్టగలిగే ఒక గొప్ప కుటుంబం అండి. రాజులకు ఆశ్రయం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి చక్కటి శ్రేష్టమైన పదార్థాలని వాళ్ళకి అందిస్తున్నారు అంటే ఆ కుటుంబం ఎంత ప్రాధాన్యత కలిగిన కుటుంబమో చాలా సందర్భాలు ఈజీగా చదివేసి వదిలేస్తున్నాము. కానీ ఆషేరు గోత్రానికి చెందిన అంటే రాసులైన వారికి శ్రేష్టమైన ఆహారాన్ని అందించే ఒక గొప్ప కుటుంబానికి చెందినటువంటి ఆ ఆషేరు గోత్రానికి చెందినటువంటి
పెనుయేలు అనగానే మనకి వెంటనే బయలుదేరిన వారికి అర్థం కావాలి, వెంటనే మనకి జ్ఞాపకం రావాలి. ఆది కాండములో రాయబడినటువంటి ఒక సందర్భం మనం చూడగలుగుతామా? ఒకసారి చూద్దాం. చూడండి, ఆది కాండములో రాయబడినటువంటి ఆ సందర్భం 32వ అధ్యాయం 30వ వచనం. ఆది కాండం 32వ అధ్యాయం 30వ వచనంలో యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు, పెనూయేలు అనే పేరు పెట్టను. పెనూయేలు అనే పేరు అర్థం ఏంటి తెలుసా? దేవుని సముఖమున ఉండే ఒక గొప్ప స్థితి. పెనూయేలు అన్న తండ్రి, పెనూయేలు అంటే దేవునితో ముఖాముఖిగా ఉండే అంత గొప్ప స్థితి కలిగిన వాడు పెనూయేలు. ఎంత గొప్ప ఉన్నతమైన అలాంటి ఉన్నతమైన బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి కుటుంబం కలిగినటువంటి అన్న జీవితంలో ఇక ఆమె నుంచి రాయబడిన మాట, ఆమె నుంచి రాయబడిన మాట, అన్నాను ఒక ప్రవక్తి ఉండెను, ఆమె కన్యతో మొదలు సంవత్సరాల ఒకసారి ఆలోచించగలిగితే, పెనూయేలు గారు దేవునితో ముఖాముఖిగా దేవునితో మాట్లాడగలిగే శక్తివంతుడు, దేవునితో అత్యంత సంబంధం కలిగిన వాడు, దేవునితో ముఖాముఖి ఉండేటువంటి ఆ బాంధవ్యం కలిగినటువంటి పెనూయేలు. ఇక ఆ గోత్రమేమో ఆశీర్వాదమైతే, రాజులు శాస్త్రమైన ఆ వివాహం ఎంత గొప్పగా జరిగి ఉంటుంది. రాజులందరూ ఆ ఇంటికి ఆహారానికి వస్తున్నారు అంటే ఆమె వివాహాన్ని ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా చేసి ఉండొచ్చు. 7 సంవత్సరాలు వివాహం ఇంకొకటి చూస్తాను, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరు కాబట్టి వాళ్ళు వస్తారు, వివాహం చేసుకోమా అని తండ్రి అడగకుండా ఉండడు. అమ్మా 7 సంవత్సరాలే కదా అయింది, నీ జీవితం అప్పుడే అయిపోలేదు కదా, చాలా సంవత్సరాలు ఉన్నాయి, చాలా జీవితం ఉంది కదా, ఈ జీవితాన్ని ఎందుకమ్మా అలా ఆశలు తీర్చుకోవటానికి చాలా కాలం ఉంది, ఈ ఆశలు తీర్చుకోవాలి అని ఒకవేళ అనేక మంది వచ్చి ఆమెతో మాట్లాడి ఉండవచ్చు, ఆమె ప్రేరేపించి ఉండవచ్చు. ఏ విషయాన్ని కారణం ఆమె తండ్రి పెనూయేలు దేవునితో దేవునితో సత్సంబంధం కలిగి ఆ దైవికమైన ఆశలతో, దైవికమైనటువంటి ఆకాంక్షతో పెనూయేలు పెరిగి తన కుమార్తె అయిన అన్నాను కూడా అదే రీతిగా పెనూయేలు పెంచిన ఆ రీతిని బట్టి అన్నా దైవికమైన ఆశలలోనికి వెళ్ళిన తిమోతి గారి తల్లి, ఆ వారి యొక్క అమ్మమ్మ
ఏ కుటుంబం నుంచి అయితే వచ్చారో ఆ కుటుంబాలలో నుంచి తిమోతి గారు ఎంత ఉన్నతంగా దేవుని కొరకు నిలబడ్డాడో, పౌలు గారితో పాటు చాలా మంది పరిచయకు వచ్చారు, కానీ అందరూ వెనకడికి వేశారు. కానీ తిమోతి గారు దేవుని పక్షంగా బలంగా నిలబడ్డాడు. కాబట్టి తెలుసా, ఆ తల్లిదండ్రులలోంచి ఆ దైవికమైన లక్షణాలు పుణికి పుచ్చుకున్న తిమోతి గారు దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డాడు. భూమి మీద జీవిస్తున్న ఈ జీవిత కాలంలో దేవుడు మనం జీవించడానికి మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చి ఈ జీవిత కాలంలో మనం నడుచుకునే క్రమాన్ని మన ముందు పెడుతున్నాడు ఆయన. మనం నడుచుకునే క్రమాన్ని మన ముందు పెడుతున్నారు. దానిని తృణీకరించి త్రోసివేసి మనకి నచ్చినట్టుగా మనం ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతే మనం ప్రమాదంలో పడిపోతాము. ఎక్కడ ప్రమాదంలో పడతామంటే ఎవరి పేరైన రాయబడి అందుకే సుమారు 4000 సంవత్సరాల క్రిందటే అలాంటి అగ్నిగుండంలోనికి వెళ్ళిన ఆతనవంతుడు, పేరు లేని ఆతనవంతుడు ఒక చుక్క కోసం ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఒక చుక్క కోసం ఆశలుండవా, ఆకాంక్షలుండవా? నాకు జీవితం అంటే అప్పుడే అయిపోయిందని ఈ జీవితంతోనే ముగించుకోవాలా? 7 సంవత్సరాలతోనే ముగించుకోవాలా? నాకు ఇంకా వయసు ఉంది కదా, ఈ వయసులో నేను ఇంకా నా తండ్రి, నా వంశము రాజులకే భోజనం పెట్టిన వంశం కదా, నా తండ్రి చిటికేస్తే ఎంతమంది వచ్చి ఆయన వాళ్తారు? దేవుడు నాకు 7 సంవత్సరాలు ఇచ్చాడు జీవితం. ఈ 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేయటానికి, భర్తతో కలిసి ఉండటానికి దేవుడు నాకు 7 సంవత్సరాలు ఇచ్చాడు. ఇక మీదట ఆ దేవునితోనే, దేవుని ఎదుట, దేవుని ముఖాముఖిగా ఆయనతోనే ఉండాలి, ఆయన సన్నిధిలోనే ఉండాలనుకుంది. ఒక బలమైన తీర్మానం, ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. ఎన్నో ప్రేరేపణలు వస్తాయి, ఎన్నో ఆలోచనలు వస్తాయి, రకరకాల ఆశలు మన ముందు. దేవుని కొరకు నువ్వు చేసుకునే సమర్పణ, దేవుని కొరకు నువ్వు తీసుకునే నిశ్చయత, దేవుని పట్ల నువ్వు పరితపించే ఆ మనస్సును దేవుడు చూస్తాడు. ఏ మనస్సు నీకు, ఏ ఉద్దేశం ఉంది దేవుని పట్ల, ఏ ఆలోచన ఉంది దేవుని పట్ల? దేవుడు అంటే ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు? చాలా సందర్భంగా చెప్తున్నాను, దేవుడు సర్వశక్తిమంతుడైన వాడు. ఆయన సర్వశక్తిమంతుడు, నీతో మాట్లాడాలనుకున్నాడంటే ఆయన ఎంత చాలా మంది అర్థం చేసుకోవట్లేదు, తృణీకరిస్తున్నారు, త్రోసిపుచ్చుతున్నారు. అంత గొప్పవాడు నీతో మాట్లాడాలని పరితపిస్తున్నాడంటే, ఆశపడుతున్నాడంటే, ఆ దేవునితో ఉండటానికి ఈరోజు మనం ఎంత బలహీనమైన ఆలోచన, శారీరక జీవితానికి ఆశలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సమర్పణతో బ్రతకటమే జీవితం. చాలా సంతోషం. నాకు ఈ టైం ఎలాంటి టైం అందరికీ తెలుసు. చాలా పేర్లు నేను చెప్పలేదు.
పోలీస్ స్టేషన్ ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, ఇవన్నీ ప్రకటన చేసి ఈ వార్తను చేరవేసి అందరికీ చేరవేస్తే చాలా మంది అవకాశాలు ఉపయోగించి, కానీ ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా మీరందరూ, ఒకవేళ బంధువులు మీ ఇంటికి వచ్చి ఉండొచ్చు, రకరకాల పరిస్థితులు మిమ్మల్ని వెంటాడి ఉండొచ్చు, కానీ అవన్నిటినీ ప్రక్కన పెట్టి ఈ 4 రోజులు దేవుని సన్నిధిలో ఉండాలి అనుకున్నా మీరందరూ దేవుని కొరకు నిశ్చయిత చేసుకోవాలి. దేవుని కొరకు ఎన్నో పరిస్థితులు మన ముందు ఉండవచ్చు, కానీ ఇదిగో దేవుడు నన్ను బ్రతికిస్తున్నవాడు, దేవుడు నాలో జీవాన్ని నింపుతున్నవాడు, దేవుడు ఇంకా నేను జీవించాలంటే ఆయన అవకాశం ఇస్తేనే నేను జీవిస్తాను అన్న మనసు, ఆ గ్రహింపు మనకు రావాలి. ఆ గ్రహింపు మనకు రావాలి. ఆ గ్రహింపు మనకు వస్తే మన జీవితం చాలా దీవెనకరంగా ఉంటుంది. నిజంగా అన్న జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే అక్కడ రాయబడిన మాట, 7 సంవత్సరాలు ఆమె జీవించింది. ఆమె భర్తతో కాపురం చేసింది 84 7 సంవత్సరాల తర్వాత భర్త చనిపోతే ఆ రోజున ఆమె దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయింది. రకరకాల ప్రేరణలు ఆమె జీవితంలోకి వచ్చి ఉండొచ్చు. వాళ్ళ అమ్మగారు కావచ్చు, వాళ్ళ నాన్నగారు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు. అమ్మా, ఏమైపోయిందమ్మా నీ జీవితం? 7 సంవత్సరాలే కదా, ఇంకా పోయినంత జీవితం ఉంది. రకరకాలైనటువంటి సంబంధాలు నీ ముందుకు వస్తాయి, చేసుకో అంటే లేదు. ఇక మీదట నా జీవితం ఎక్కడంటే తన్ను తాను దేవునికి సమర్పించుకుని ఆశలను చంపుకుని దేవుని కొరకు తను తాను సిద్ధపరుచుకున్నటువంటి ఒక గొప్ప యోధురాలు 84 సంవత్సరములు విధవరాలైంది. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేపగడు 84 సంవత్సరాలు దేవాలయంలో 24 నిజంగా మేము అనుకుంటున్నాము 4 రోజులు. కొంతమంది కూడా మాతో కొంచెం చివరి రోజు ఒకసారి అనుకున్నాము చివరి రోజు ఎవరు ఉండరని ఎస్టిమేషన్ వేసుకున్నాం. ఏమైపోయిందండి, తారుమారైపోయింది. దేవుని సన్నిధిలో ఉండాలని నిశ్చయించుకున్నారు. గమనించాలి, 84 సంవత్సరాలు ఎక్కడ ఉందండి ఆమె? చాలా దేవాలయంలో 2 గంటలు ఉండాలండి. చాలా సమయం ముగిస్తున్నారని 84 మనం 2 గంటలు దేవుని మందిరంలో ఉండి దేవుని మందిరం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏ పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలని రకరకాల ప్లాన్లతోనే దేవాలయానికి వచ్చేవాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. ఒక్కరోజు దేవుడు ప్రారంభం నుంచి కూడా ఆయనకు సమర్పణ. మీరు చరిత్ర చదివితే, పాత నిబంధన గ్రంథంలోని చరిత్ర చదివితే ఎన్నో
మాటలు సమర్పణ, సమర్పణ, అర్పణ అనే పదాలు కనబడతాయి. అర్పణలో, సమర్పణలో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అందుకే ధర్మశాస్త్ర నియమం ప్రకారంగా పాత నిబంధనలో దేవుడిచ్చినటువంటి నియమం ఏంటో తెలుసా? విశ్రాంతి దినం. ఆ రోజు విశ్రాంతి దినం. ఒక రోజు అయినా ఆ నియమం పెట్టకపోతే, ఆ క్రమం తెలియకపోతే దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఆ భావాలు వాళ్ళకి అర్థం కావని ప్రారంభంలో ఇశ్రాయేలీయులు క్రమాన్ని పెట్టారు. విశ్రాంతి దినం అనగా శనివారం ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ పని చేయకూడదు. ఆ రోజు దేవుని ఆరాధించారు. ఏం మారు మాట్లేదు. ఒకవేళ ఎవరైనా దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలంతే. ఇక ఏం మార్పు లేదు. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుని కొరకు తన్ను తాను సిద్ధపరచుకుని 84 సంవత్సరాలు ఆమె భర్త లేని స్థితిలో జీవించి ఒంటరిగా దేవుని మందిరములో రేపగళ్ళు దేవాలయం విధురాలయుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేపగళ్ళు ఉపవాస ప్రార్థన. ఏం సేవ చేస్తున్నారు? ఉపవాస ప్రార్థనలతో. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తున్నాం. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో వాక్య సేవ అనే పదం ఉంటుంది. ఏ పదం అంటే? వాక్య సేవ, ప్రార్థనా సేవ. ఈ సేవలు తెలియాలి. ఈరోజు చాలా మందికి ఈ సేవలు తెలియదు. వాక్యం అందించే సేవ. దేవుడు కొన్ని పరిచర్యలు చేయడానికి కొంతమంది ఆ పరిచర్య చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. సేవ ఇది దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన సేవ. నిజంగా ఈ 4 రోజుల కొరకు ఈ అంబేద్కర్ గారి భవనాన్ని సిద్ధపరచడానికి ఏం చేయాలంటే పరంజ్యోతి గారు మొత్తానికి పార్కులో బాత్రూమ్ ఉన్నాయని కనిపెట్టుకొచ్చారు. ఎప్పుడు కట్టారంటే ఈ బాత్రూమ్స్ మనకి ఉపయోగపడతాయని చూడాలంటే మా వాళ్ళు ఆ బాత్రూంలోకి వెళ్ళి చెయ్యి పెట్టేశారండి. బాత్రూంలోకి వెళ్ళి ఆ బాత్రూమ్ ఎప్పుడు ఎవరు వాడిన బాత్రూంలో చెయ్యి పెట్టేసి మరి చెప్తే ఆ బాత్రూంలో 7 అడుగులు పాము ఉందండి. ఎవరికి చెప్పలేదు. చివరి రోజు కాబట్టి రివీల్ చేశారు. ఏమీ చెయ్యదు, ఎవరికి హాని చెయ్యదు అన్న విశ్వాసంతోనే చెయ్యి పెట్టేసినా ఏమీ చేయలేదండి. అక్కడ ఉంది పాము. బాత్రూములన్నీ శుభ్రం చేశారు, దానికి కట్టేశారు, సిద్ధం చేశారు. ఆ పరిచర్య, అక్కడ నీళ్లు ఉండే పరిచర్య, బ్లీచింగ్ వెళ్ళే పరిచర్య, రకరకాల బాత్రూమ్స్ తయారు చేశారు. ఇక కడగడం, శుభ్రం చేయడం, ఆ గిన్నెలో మొదటి రోజు ఎంత పోటీ అనుకున్నాము. కాయగూరలు కోస్తామంటే మేమే కోస్తామని, ప్లేట్లు కడుగుతామంటే మేమే కడుగుతామని పట్టుదలగా నిలబడిపోయారు. లైన్లో నిలబడితే అవకాశం లేదు. దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు సేవ చేసేవాడు. దేవుని పట్ల, దేవుని కొరకు ఆశతో సేవ చేసేవాడు. ఈరోజు సమర్పణ పండుగ వాక్య సేవ చేసేవాడు ఉన్నారు, ప్రార్థన సేవ చేసేవాడు ఉన్నారు, దేవుని పరిచర్య కొరకు సేవ చేసేవాడు, సమర్పణతో చేసేవాడు. బాత్రూంలో చేయబెట్టి శుభ్రం చేసేవాడు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇక్కడ
పెడతారా? చేయబెట్టి ఎవరు ప్రేరేపిస్తే వాళ్ళ పరిచర్య దేవుని కొరకు మనుష్యులు కాదు, ఇక్కడ మనుష్యులు ఉద్దేశించి కాదు, ఇది దేవుని కొరకు. పరిశుద్ధులు వస్తున్నారు. ఈ పరిశుద్ధులు పరిచర్య పరిశుద్ధుల పరిచర్య అంటే చాలా గొప్పది. వారికి చక్కటి ఆహారాన్ని ఏర్పాటు చేయడంలో పరిశుద్ధ యాజక సమూహం, అలాగే స్థానిక క్రీస్తు సంఘ సేవకులు చేసిన పిల్లలు చేసినటువంటి పరిచర్య, పరిశుద్ధుల కొరకు చేసిన పరిచర్య దేవాలయంలో ఉండి అన్న 84 సంవత్సరాలండి. కాబట్టి ఒక పరిచయం చేసినప్పుడు కొన్ని సందర్భాలు ఏమన్నా తెలుసా? కాబట్టి అప్పటి నుంచి నేనే పరిచయం చేస్తున్నాను, ఎవరో నాకు తోడు రావట్లేదు అని అంటున్నాము. 84 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. ఎంత గొప్ప పరిచర్య అంటే దేవునితో ముఖాముఖిగా ఉన్నటువంటి తన తండ్రి, దేవునితో అనుబంధాన్ని కలిగినటువంటి ఆ తండ్రి పెనూయేలు ఆ దేవునితో అనుబంధం ఏంటో, దేవునితో ఉన్న సంబంధం ఏంటో, ఆ సంబంధం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఆ తండ్రిలో నుంచి ఆమె ఆ అనుభూతిని పొందింది. నేను ఇప్పుడు భర్తకి వెళ్ళి సేవ చేసే కంటే, ఇంకో భర్తను కట్టుకుని సేవ చేసే కంటే నా దేవునికి సేవ చేస్తే నా పేరు జీవ గ్రంథంలో రాయబడదని ఆలోచించిన ఈ రాత్రి మనం ఆలోచించాలి. సర్వశక్తివంతుడైన ఆ దేవుడు ఇదిగో ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నారు. నీ పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉండాలి అంటే, నీ పేరు ఆషేరు గోత్రీకురాలు అయినప్పటికీ పెనూయేలు దేవునితో సత్సంబంధం కలిగినటువంటి ఆ కుమార్తె, ఆ యొక్క అన్న తన్ను తాను దేవునికి సిద్ధపరచుకుంది. అంత గొప్ప వంశము చెందినటువంటి ఆమె దేవుని కొరకు తన్ను తాను సమర్పించుకుంది. ఈరోజు మన వంశాలు గొప్పవి కాకపోవచ్చు, కానీ మన కుటుంబాలు ఒకవేళ అంత అనుబంధంలో ఉండకపోవచ్చు, కానీ ఆ దేవుని ఎదుటకి రావటానికి, ఆ దేవునితో ముఖాముఖి అవ్వటానికి ఈ రాత్రి మనకి అవకాశం దొరికింది. ఈ రాత్రి ఆ దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి, ఆయన మాటలు వినటానికి మనకు అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని మనం చాలా మర్చిపోతాం. రాత్రి ఏం చేస్తుంది అంటే, ఆమె కూడా 38వ వచనంలో ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితోనూ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఆయన మన కొరకు వచ్చారు, మన పాపముల నుంచి విడిపించడానికి వచ్చారు, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించడానికి వచ్చారు. అప్పటి వరకు ఏ ప్రవక్తలు లేరు. మలాకి ప్రవక్త తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను గారు వచ్చే వరకు 400 సంవత్సరాల మధ్య కాలం. అది ఒక డార్క్ డేస్, ఒక సైలెంట్ పీరియడ్, నిశ్శబ్ద కాలం. ఆ నిశ్శబ్ద కాలములో ఏ విధమైనటువంటి కత్తింపులు, ఏ విధమైనటువంటి బోధలు లేని ఆ కాలంలో దేవుని కొరకు ఉన్నతంగా సిద్ధపడినటువంటి ఒక యోధురాలు అన్న ఈరోజు ఎంతమంది సేవకులండి, ఎన్ని బోధలండి. టీవీ ఆన్ చేస్తే బోధ, సెల్ ఫోన్ ఆన్ చేస్తే బోధ, మనం ఇంట్లోకి వెళ్ళగానే ఆ ప్రక్కన ఒక బోధ, ఈ ప్రక్కన ఒక బోధ. ఎన్ని బోధలు ఉన్నా కూడా
దేవుని సంకల్పంలో తన జీవిత గమ్యమేంటో తెలుసుకోకుండా ఎవరు ఏ విధమైన బోధ లేని ఆ కాలంలోనే దేవుని కొరకు తన్ను తాను సిద్ధపరచుకుని నా జీవితం ఆమెలో చాలా ఆశలు ఒకవేళ ప్రేరణలు ఉండొచ్చు అని వాటిని సమర్పించుకుని వాటిని దేవునికి అంకితం చేసుకుంది. రాత్రి నీలోను నాలోను కూడా రకరకాల ప్రేరణ ఉండొచ్చు, రకరకాల ఆశలు ఉండొచ్చు. నీ దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు. నీ దేవుడు నీ పేరు, నీవు జీవించిన జీవితాన్ని బట్టి నీ పేరు జీవ గ్రంథంలో రాసి నిన్ను యుగ యుగాలు జీవించే పరలోకానికి తీసుకువెళ్ళగలిగే శక్తిమంతుడు, శాశ్వతమైన జీవితాన్ని నిత్య జీవాన్ని ఇచ్చే శక్తిమంతుడు. అలాంటి దేవునితో సదాకాలం ఉండాలి అనుకుంటే, అలాంటి దేవునితో నిత్యము ఉండాలనుకుంటే, నీ ఆత్మ నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఆరని అగ్నిగుండానికి వెళ్ళకూడదు అనుకుంటే, ఈ రాత్రి దేవుని కొరకు ఒక ఉన్నతమైన నిశ్చయిత మనం చేసుకుంటాము. తల వచ్చి పరలోకమందున తండ్రి, నామానికి స్తుతులు స్తోత్రం. ఇంతవరకు విలువైన మాటలు పిల్లలకు తెలియజేశారు. పెద్ద మాటలు విని విడిచివారుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఈ మాట నాటబడి ఎంతో ఉన్నతమైన మాటలు అందించిన దైవజనులు పరిశుద్ధ యాజక సభ సేవకులు పట్టిస్తున్నారు. అందరిని బట్టి ఆశీర్వాదం ఈ 4 రోజుల ఈ కూడిక క్రీస్తు ప్రభు వారి నామమును బట్టి ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. అందరికీ హలో చెక్ హలో 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 హలో. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఉండగా భయమెందుకు దిగులెందుకు సాగిపో ముందుకు, భయమెందుకు దిగులెందుకు సాగిపో ముందుకు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. బారిన బ్రతుకులు దున్నటానికి ఏర్పరచబడినావు దేవుని కొరకే. వీలు బారిన బ్రతుకులు దున్నడానికి ఏర్పరచబడినావు దేవుని కొరకే. నా గదిపై చేయి పెట్టి వెనుక చూడకు, నా గదిపై చేయి పెట్టి వెనుక చూడకు. ప్రభులోనికి అడుగు పెట్టి లోకాన్ని కోరకు, ప్రభులోనికి అడుగు పెట్టి లోకాన్ని కోరకు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు
విశ్వాస వీరులే మనకు పితరులు. ఒంటరిగా ఉన్నానని కలత చెందకు, కరుడైన యెహోవాను మరచి బ్రతుకకు. ఒంటరిగా ఉన్నానని కలత చెందకు, కరుడైన యెహోవాని మరచి బ్రతుకకు. దేవునికై బ్రతుకువారు నీకు ఆపులు, దేవునికే బ్రతుకువారు నీకు ఆస్తులు. కష్టాలు కన్నీళ్ళు మనకు ఆస్తులు, కష్టాలు కన్నీళ్ళు మనకు ఆస్తులు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. హలో ప్రైజ్ ది లార్డ్. ప్రభువెప్పుడు తన వారిని విడిచిపో, శ్రమలలో తన వారికి తోడుంటాడని. ప్రభువెప్పుడు తన వారిని తోడుంటాడని, శ్రమలలో తన వారికి తోడుంటాడని. విడిచిపెట్టకు నీదు విశ్వాసమును, విడిచిపెట్టకు నీదు విశ్వాసమును. విడిచిపెట్టు ప్రభువరను తుది శ్వాసము, విడిచిపెట్టు ప్రభువరను తుది శ్వాసమును. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. ఇంత గొప్ప సాక్షి సమూహం ఎగవలే ఉండగా భయమెందుకు దిగులెందుకు సాగిపో ముందుకు, భయమెందుకు దిగులెందుకు సాగిపో ముందుకు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. దేవునికి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ.